హాయ్ అండి. ఈరోజైతే నేను ఒక ప్లేస్‌కి వెళ్తున్నాను. ఆ ప్లేస్‌లో ఫుల్ వీడియో తీసి పెట్టాలనుకుంటున్నాను. మీరైతే ఆ వీడియో కంపల్సరీ చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. వీడియో అయితే చూస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, మా ఆయన అయితే నన్ను చీట్ చేశారు ఈరోజు. చాలా చీట్ చూసారు కదా ఎక్కడికొచ్చానో. మీకైతే ఇక్కడే అండి. నిన్న శివరాత్రి కదండీ! శివరాత్రి రోజు ఉపవాసం చేసి, పూజ చేసేటప్పుడు చేసుకున్న తర్వాత సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది అన్నారు. అందుకే ఇక్కడికొచ్చాము. చూడండి ఎంత అసలు నాకు బీచ్ చూస్తే ఇంక అన్నీ మర్చిపోతానండి. అంత అందంగా ఉంటుందో బీచు. అందుకని ఇక్కడ మా ఊరు పక్క ఊర్లోనే ఇక్కడ మంచి సంబరంగా చాలామంది చాలా రష్ ఉంటదండి. అసలు చెప్పలేము. అంత జనాలతో ఉంటది. అయితే మా ఆయన చేసిన చీటింగ్ వల్ల ఆయన అభయ్ వస్తారని రాకపోవడం వల్ల లేట్ అయిపోయింది. సో, అందువల్ల ఏంటంటే పోలీసులు చాలా ఎక్కువైపోయారు. ఎంటర్ లేదు అని చెప్తున్నారు. చాలా ఇబ్బందయితే పెట్టారు స్నానం చేయడానికి కూడా. సో, ఒకసారి చూస్తే నిన్న శివరాత్రి పూజ అంతా చేసి బీచ్‌లో సముద్ర స్నానం చేసి దేవుడి గుడి ఉంటదండి. అది కూడా చాలా అద్భుతంగా ఉంటది. అది కూడా చూపిస్తాను చూసేద్దురు గానీ. ఇవంతా చేసుకొని వెళ్ళాలండి. చూస్తున్నారు కదా! బీచ్ చూస్తే అసలు లైఫ్‌లో అన్నీ మర్చిపోతామండి. అంత అందంగా ఉంటది కదా బీచు. మీకు కూడా సేమ్ ఇలాగే అనిపిస్తదా? అసలు బీచ్‌ని చూస్తే ఇంకొక ప్రపంచాన్నే మర్చిపోవాలనిపిస్తది. నాకైతే అంత అద్భుతంగా ఉంటది. చూడండి, నేనైతే లోపలికి పోలీసులు ఎనకాల చూస్తే పోలీసులు ఎంట్రీ అవ్వట్లేదు. బయటనే అలా స్నానం చేసి వచ్చేసానండి. ఇంక మా పిల్లలు, మా హస్బెండ్ అయితే ఇంకా వీడియో తీయడానికి అంత అవ్వలేదు. అందుకే నాకు మాత్రమే వీడియో తీయమని చెప్పాను. చూడండి ఎంత అద్భుతంగా హ్యాపీగా ఎంజాయ్ చేశానండి కొంతసేపు. స్నానం చేశాక డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత మా పిల్లలు ఐస్ క్రీమ్ అంటే మా హస్బెండ్ నాకు కూడా ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పాను. నాకు కూడా చాకోబార్ కొనిచ్చారు అనమాట. చూసారు కదా ఎంత హ్యాపీగా ఐస్ క్రీమ్ తింటున్నానో. నాకు అలా బీచ్‌లు, ఐస్ క్రీమ్స్ అంటే బీచ్‌కి వెళ్ళి ఇలాగ తిని ఇలాగ ఉండడం అంటే చాలా ఇష్టము. అసలు ఇంకా మేము ఈవినింగ్ రాబట్టి కొంచెం మీకు అలా అంటే చుట్టూ జనాలు అంతా తక్కువగా కనిపిస్తున్నారు కానీ అదే మార్నింగ్ వస్తే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. అంత జనాలు ఉంటారు. ఇప్పటికీ కూడా అంతే ఉన్నారు. కాకపోతే మనం పిల్లలతో జనాల మధ్య తిరిగితే బాగోదని చెప్పేసి పిల్లలకి ప్రాబ్లమ్ అని చెప్పి మేము కొంచెం అంటే జనాలు లేని ప్లేస్‌లోనే ఉండేవాళ్ళమి. చూసారు కదా ఎగ్జిబిషన్స్, మీకు బ్యాక్ చూస్తే ఎగ్జిబిషన్స్ అన్నీ ఉన్నాయండి చాలా బాగా పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడైతే మా హస్బెండ్ ఐస్ క్రీమ్ తింటూనే చ సమోసా తింటావా అన్నారు. తింటావా అని అడిగితే నేను ఎందుకు తిననండి, అయితే తీసుకోండి అని చెప్పాను. సమోసా కూడా తీసుకుంటున్నారు. సమోసా కూడా ఇస్తున్నారు. నేను సమోసా కూడా తిందామని తీసుకున్నాననమాట. తీసుకొని హ్యాపీగా వెళ్తున్నాను. సమోసా కూడా చాలా టేస్ట్‌గా ఉంటాయి కదా! బయట ఫుడ్ ఏంటంటే బాగోకపోయినా చాలా బావుంటాయి. ఇక్కడైతే బొమ్మలు కూడా చూసారు, కృష్ణుడి బొమ్మలు అవి కూడా చాలా అద్భుతంగా అమ్ముతున్నారండి. చూసారు కదా! అన్నీ ఉంటాయి. లేనిదంటూ ఏది ఉండదండి. అన్నీ కూడా చాలా బ్యాంగిల్సు, బొమ్మలు, ఇంకా ఎగ్జిబిషన్స్ అన్నీ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎగ్జిబిషన్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇలా వీడియో తీస్తుంటే అందరూ నా కాసి విచిత్రంగా చూస్తున్నారు. అందుకే నేను మేబీ బయటకు వెళ్ళిన తర్వాత వాయిస్ ఓవర్ తప్పితే ఇలా చెయ్యలేను. చూడండి ఎంత ఎగ్జిబిషన్ చూసారు కదా! పైన ఎంత బాగా ఉందో. చాలా అద్భుతంగా ఉంది కదండీ ఇదంతా కూడా. ఆహ్, ఇక్కడైతే చాలా అద్భుతమైన గుడి కూడా ఉందండి. అంటే గుడి పక్కన ఒక కొండ ఉంది. ఆ కొండకైతే చాలా మహిమలున్నాయంట. ఈ కొండ మీద ఎన్ని రాళ్ళైతే ఇలాగ చూస్తున్నారు కదా! ఇక్కడ అందరూ ఎలా పేర్చారో. ఎన్ని రాళ్ళు వరుసగా పేరిస్తే అన్ని ఫ్లోర్స్ మనం ఇల్లు కట్టుకుంటాము అని ఇక్కడ ప్రజల నమ్మకం అంటండి. నిజంగానే చాలామంది ఏంటంటే చాలా అబద్ధమా అన్న ఆలోచన ఎవ్వరికీ లేకుండా కూడా ఇంత నమ్మకంగా పెడుతున్నారు. ఇంత మహిమగల టెంపుల్స్ ఉంటే ఎవరైనా నమ్ముతారు కదా! నమ్మాల్సిందే. నమ్మడం కూడా కాదు, కంపల్సరీగా నమ్మాలి. అయితే కొందరనేది ఏంటంటే అన్ని ఫ్లోర్స్ కాకపోయినా మనం నిజంగా దేవుడిని తలుచుకొని శివయ్యని మనస్ఫూర్తిగా ఇక్కడ రాళ్ళు పేరిస్తే అన్ని ఫ్లోర్లు కాకపోయినా మనం సొంత ఇల్లు అనేది కంపల్సరీగా కట్టుకుంటాము అని ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. చూసారు కదా జనాలు నమ్మకాలు ఎలా ఉన్నాయంటే ఒకళ్ళు చాలా చాలా ఎన్ని రాళ్ళు పెట్టేశారో
ఎన్ని ఫ్లోర్స్ కట్టేద్దామని. చూసారు కదండీ! చాలామంది చాలా ఫ్లోర్స్ కట్టారు. నేను కూడా ఒక 2 ఫ్లోర్స్ చాలు నాకని చెప్పి ఒక 2 రైలయితే పెట్టాను. కాకపోతే అక్కడ నా వీడియో స్కిప్ అయిపోయిందనమాట. ఇక్కడ మిస్ అయింది కనిపించట్లేదు. అది అనమాట. చూసారు కదా! ఇయన్నీ చూడండి నిజంగా అందరూ ఎంత చూస్తారో ఇది చూస్తే మరి దారుణం ఎన్ని రాళ్ళు పెట్టారో. చూసారు కదా! ఎంత అద్భుతంగా ఉన్నదో. నిజంగా జనాలు ఇలా అంటే ఇంత నమ్మకంగా నమ్ముతారండి. ఆ వాతావరణం, ఆ ప్లేస్‌ని చూసి నిజంగా మనకి నమ్మాలని అనిపిస్తది. అంత అద్భుతంగా ఉన్నవి నమ్మకుంటా ఎవరు ఉండలేరు కదండీ! ఒకసారి చూస్తే ఆ జనాలు కొండ మధ్యలో అటు సైడ్ అంతా అలాగుండి, ఇటు సైడ్ నిజంగా లోపల దేవుళ్ళున్నారు అంటే మనం నమ్మకుంటా ఉండలేం కదా! ఇక లోపలికొస్తే 2000 ఇయర్స్ బ్యాక్ అంటండి కొండ. ఈ కొండలో చూసారు కదా! మీరైతే ఇక్కడ చూడండి. ఇక్కడైతే అమ్మవార్లు కూడా ఉన్నారు. కానీ అమ్మవార్లు పసుపు, కుంకుమ వేసేయడం వల్ల కనిపించట్లేదు. మీరైతే ఇదంతా చూడండి. 2000 ఇయర్స్ క్రితం కొండ మధ్యలో శివయ్య వెలిసాడంట. ఒకసారి ఇక్కడ చూస్తే కలిపితులు కూడా కవులుంటారు కదా! కవితలు చెప్పేవాళ్ళు. వాళ్ళు కూడా చూసారు ఎంత బాగా చెక్కారో. కవులు నిజంగా కవులేనండి. చూసారా దేవుళ్ళు విగ్రహాలు ఎంత బాగా చెక్కారో. చూస్తే అసలు ఈ రోజుల్లో ఇలాంటి ఇల్లు కట్టగలమా అన్నంత అద్భుతంగా ఉంది ఈ గుడి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అయితే ఇక్కడేంటంటే వీడియో మనల్ని తీయనివ్వడం లేదండి. మ్యాక్సిమం వాళ్ళే తీస్తారు. అంటే వీడియోస్ తీసుకోనివ్వరు అని అక్కడ చాలా ఇబ్బంది పెట్టారు. అందుకే నేను వీడియో తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాను కూడా. వీడియో తీయలేకపోయాను. చిన్న చిన్న బిట్స్ మాత్రమే తీశాననమాట. అందువల్లనే మరి వాళ్ళొద్దు అని చెప్తున్నప్పుడు మనం ఫోర్స్ చేసి వీడియో తీయలేమండి. కాకపోతే మీ అందరికీ ఎలాగైనా చూపించాలి అని చెప్పి చిన్న చిన్న బిట్స్ తీసి ఎడిట్ చేశాననమాట. చూసారు కదా! చూడండి ఆ విగ్రహాలయి ఎంత అద్భుతంగా ఉన్నాయో. అసలు అలాంటి విగ్రహాలు ఈ రోజుల్లో ఎక్కడైనా చూడాలంటే కష్టం కదండీ! శివయ్యనైతే చాలా చూడండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.